హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు ఉదయం తీసిన వీడియో అండి. ఈరోజు ఉదయం సోమవారం కదండి, కొంచెం బేగా లేద్దాం అనుకున్నాను, కానీ మామూలు టైం 4 గంటలు లేద్దాం అనుకున్నాను, కానీ 5 అయిపోయిందండి. బేగా మెలకు రాలేదు. లేసి ముందు వంటగది అది తుడిచేసుకుని ముందైతే కుక్కర్ పెట్టేసి ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టేసుకున్నానండి, ఇడ్లీ వేద్దామనేసి. చట్నీ అయితే రాత్రే చేర్చెట్టుకున్నాను, అది కూడా తీసి పక్కన పెట్టేసాను. ఈలోగా ఎందుకో రాత్రి సింక్ అది క్లీన్ చేసి పడుకున్నాను, కానీ సింక్ ఎందుకో కొద్దిగా వాసనగా అనిపించింది. అందుకే కొన్ని వేడి నీళ్ళు కాసి సింక్లో కొద్దిగా సరిపడం మనం తెచ్చుకుంటాం కదా, బట్టలు అయితే నానబెట్టుకోవడానికి ముందుగా వేసుకుంటాం కదా, ఆ సరిపడం కొద్దిగా వేసి కాస్త నేను వేడి నీళ్ళు అయితే పోస్తానండి. అలా పోసినప్పుడు కొంచెం ఆ వేడి నీళ్ళకి కొంచెం నీసు వాసన స్మెల్ ఏమన్నా ఉంటే అది కొంచెం తగ్గుద్ది అనేసి ఎప్పుడు అలాగే చేస్తాను. అందుకే ముందైతే ఆ సింక్ క్లీన్ చేస్తేనే కానీ వంటగదిలో కొంచెం పని చేయడానికి ఇబ్బందిగా అనిపించిందండి, వాసన వస్తుంది కదా. ఇలాగైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుదామనేసి చిక్కుడుకాయలు టమాటాలన్నీ తీసి ఉల్లిపాయలన్నీ పక్క పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు అవి కోసి ముందుగా అయితే కర్రీ వండేసానండి, ఇడ్లీ అది పెట్టేసి. చట్నీ అది చేసుకున్నాం వల్ల పెద్ద హడావిడి లేదు, లేకపోతే కొంచెం బిజీగానే ఉన్నాను. ఈరోజు సోమవారం వల్ల రాత్రే కొంచెం అన్నీ సర్ది పెట్టేసుకుంటాను. రాత్రి చాలా టైం అయిందండి పడుకునేటప్పటికే, 9:30 అయిపోయింది. మాపింగ్ అది చేసుకుని అప్పుడు పడుకున్నాను. నేను ఎలాగ రీల్స్లు అది వండుకుంటాం కదా, మళ్ళీ దాంట్లోనే తిరగాలి ఇంకెందుకు అనేసి అన్నీ క్లీన్ చేసుకు పడుకున్నాను. 9:30 అయితేటికి నా పని కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఏమో బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ దగ్గర కాసేపు కూర్చున్నాను. వారానికి 2 సార్లు కనిపిస్తారు కదా నాగార్జున గారు హోస్టింగ్ కోసమైనా నేను బిగ్ బాస్ కంపల్సరీ చూస్తానండి. బిగ్ బాస్కి నేను పెద్ద ఫ్యాన్ని. ఇలా క్యారేజ్ అయితే పెట్టేశాను. క్యారేజ్ అయితే పెట్టబోతులోకి 7 అవుద్దండి. తను వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయి